ఒకరిని మనం అనక్కర్లేదు, ఒకరి పేరు మనకు అక్కర్లేదు. కానీ సిగరెట్ తాగొద్దని బైబిల్లో ఎక్కడుందిరా? వ్యభిచారం చేయొద్దని బైబిల్లో ఎక్కడుందిరా అని ఇలాంటి మాటలు మాట్లాడే బోధకులను మనం చూశాం. ఇట్లాంటి వాళ్ళు అంతర్జాతీయంగా చాలామంది ఉన్నారు. శరీరముతో ఏం చేసినా పర్వాలేదు అన్న బోధ ఒకటి నేను సింగపూర్లో విన్నాను. ఒక బోధకుడు, మంచి బోధకుడు, డెలివరెన్స్ మినిస్ట్రీ ఉన్నది, ఆయన నాతో చెబుతున్నాడు, ద సిన్ దట్ టేక్స్ యూ టు హెల్ ఈజ్ నాట్ ఇన్ యువర్ బాడీ, ఇట్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్. నేను నరకానికి తీసుకెళ్లే పాపము శరీరములో ఉండదు, అది హృదయంలోనే ఉంటుంది. ఏదో పెద్ద మర్మంలాగా. అంటే హృదయములో ఉన్న పాపాల విషయమే నువ్వు జాగ్రత్త పడాలి, పరిశుద్ధత కొరకు ప్రయత్నం చేయాలి. కానీ దేహములో ఉన్న పాపాలు అవి నరకపాత్రమైనవి కావు. అంటే ఇంకా ఏముంది, దేహంలో పాపం ఏమున్నదండి? జారత్వమే కదా. దిస్ ఈజ్ నథింగ్ బట్ encouraging the spirit of fornication, spirit of adultery. It is okay. ఒక పెద్ద సేవకుడు నాతో అన్నాడు, స్కిన్ టు స్కిన్ దేర్ ఈజ్ నో సిన్. శరీరము శరీరము, చర్మము చర్మము, పైన ఉండే అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది బాడీ టచ్ అయినందువల్ల నో సిన్, స్కిన్ స్కిన్ టచింగ్ నో సిన్ అంటున్నాడు. కొత్తగా రక్షింపబడిన ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆయన అక్కడే ఉండి ఒక మాట అన్నాడు, ఏంటంటే, దెన్ వాట్ ఈజ్ సిన్ సార్? సిన్ అంటే ఏంటి మరి? చర్మము చర్మము పగలడం పాపం కాదు అని పెద్ద సీనియర్ బోధకుడు అంటున్నాడు. అక్కడ నూతన విశ్వాసి ఒకత నుండి నాకు లోపల అగ్గిలాగా కోపం మండుకొస్తా ఉంది. ఏమైనా తిడదామంటే ఇతను పెద్దవాడు, నా తండ్రి వయస్సు. ఏం చేయాలో, ఎలాగ రియాక్ట్ కావాలని నేను ఆలోచిస్తూ ఉండే లోపల ఆ చిన్న నూతన విశ్వాసి అన్నాడు, అలాగైతే శరీరము శరీరము తగలడం, చర్మము చర్మము తగలడం పాపం కాదు అంటే మరి ఇంకా పాపం అంటే ఏంటయ్య గారు? జారత్వమే పాపం కాకపోతే మరి పాపము అనే మాటే మనం తీసేసేయాలి. నథింగ్ ఈజ్ సిన్ ఇఫ్ అడల్టరీ ఈజ్ నాట్ సిన్. పాపము, వ్యభిచారము, జారత్వమే పాపం కాకపోతే ఇంకా ఏది పాపం కాదు. నేను ఇప్పుడు నిన్ను చంపేసినా పాపం కాదు. ప్రధానమైనది, దేవునికి అసహ్యమైనది అదే కదా. మొదటి తెస్సలోనిక 4:3 స్పష్టంగా చెప్పాడు కదా. ఏమని చెప్పాడు? మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. పరిశుద్ధులగుట ఈజ్ ఈక్వల్ టు జారత్వానికి దూరంగా ఉండుట. పరిశుద్ధత అనగా వ్యభిచారమునకు దూరంగా ఉండుట. ఇంత స్పష్టంగా బైబిల్ చెప్పింది. చాలా ముదిరిపోయి అనుభవం సంపాదించి ప్రజల్లో పలుకుబడి సంపాదించి అదంతా ఏం పెద్ద సీరియస్ పాపం కాదులే అని అభిప్రాయం బోధిస్తున్నారు. ఇది నాశనకరము కాదా? అలాంటి మాటలు వింటే యువత చెడిపోరా? యవనస్తులు భయము విడిచిపెడితే ఎంత పాపం జరిగిపోతుంది లోకంలో. దైవ భీతి, నరక భయము, దేవుని తీర్పు భయము, పాపము చేయాలంటే భయం వదిలేస్తే విచ్చలవిడిగా ఈ లోకమంతా
చెడిపోదా? చాలామంది బోధకులు నాశనము కలిగించే అభిప్రాయాలను రహస్యముగా బోధిస్తున్నారు. అలాంటి వాళ్ళు నాకు తారసపడ్డారు, కానీ దేవుడు నన్ను అలా చెడిపోకుండా కాపాడే. దేవునికి నిజంగా స్తోత్రం. అందుకే కదా నేను పాట రాసుకున్నాను, అడుగులు జారగనీయక నన్ను రేయిబవలు కాచిన నా ప్రభు, నా బ్రతుకిక నీకే నైవేద్యం. అడుగులు జారనీయకుండా నన్ను రాత్రింబగళ్ళు కంటి పాపను కంటి రెప్ప కాపాడినట్లు కాపాడిన దేవా, ఇక నా మిగిలిన బ్రతుకు నీకే అంకితము, నీకు నైవేద్యం పెడుతున్నానయ్యా, నీకు నైవేద్యం చేస్తున్నానయ్యా నా జీవితాన్ని అని హృదయపూర్వకంగా పాట రాసుకున్నాను. అది నా హృదయ గీతం. నా పాటలన్నీ అంతే, అవి నా హృదయ స్పందనలు. అవి